देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर टीआरएस पार्टी के लिए 3 గ్యారెంటీ నేను ఒక కార్యకర్తగా ఇస్తున్నా లక్ష్మణ్ సాబ్కి నేను చెప్తున్నా 3 గ్యారెంటీలు కేసీఆర్ బొమ్మ పార్టీ సింబల్ కార్యకర్త లేకపోతే ఎవరు ఎమ్మెల్యే కారు రాసుకోండి మీరు కార్యకర్తలకు ఎన్నిసార్లు అవమానించినా భరిస్తాం కేసీఆర్ బొమ్మ చూసి కానీ ఎక్కువ కాలం అయితే మేము కూడా ఒకసారి బస్ట్ కావాల్సి వస్తుంది పార్టీ కార్యకర్తలు ఉన్నా కూడా మైనార్టీ నాయకుడు నా బొమ్మ ఎప్పుడు ఉండదు ఇది ఏమైనా గవర్నమెంట్ ప్రోగ్రామా మాజీ ఎమ్మెల్యేలు ఉంటే మేమెందుకు మాకు హక్కు లేదా ఈ జిల్లాలో నేను కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఉన్నా వాళ్ళైనా కార్యదర్శి ఉన్నాడు మా బొమ్మ ఎందుకు పెట్టారు నేను అడుగుతున్నా లక్ష్మణ్ గారిని మా బొమ్మ ఎందుకు పెట్టారు మేము నిలబడితే మాకు ఓట్లు రావు కనీసం మాకు పార్టీ పదవి ఇచ్చినా మాకు గౌరవం ఇయ్యారా ఎందుకు ఇయ్యారు నేను పార్టీ జెండా తీయలేదా ఒకవేళ నా బొమ్మ పెట్టకపోతే నేనే నా బ్యానర్ పెట్టుకొని ఎవరు బొమ్మ పెట్టాను ఓన్లీ కేసీఆర్ కేటీఆర్ బొమ్మ పెట్టి పార్టీ కార్యం నడిపిస్తా జై హింద్ మనం ఈ ఫోటోలు పేపర్లు ఈ దాంట్లోనే నాశనమైనాం ఇమ్తియాజ్ గారికి చైర్మన్ స్టేట్ చైర్మన్ ఇచ్చేటప్పుడు చాలా మంది అడిగిన మమ్మల్ని ఆయన ఒక్కడే ఉన్నాడా ఇమ్తియాజ్ ఉన్నాడా చైర్మన్ ఇవ్వడానికి మేమంతా లేమా మరి ఆ రోజు నాకు ఒక్కరికి ఎందుకు ఇచ్చిన సార్ అడగాలి మాట్లాడడానికి అందరికి వస్తుంది కానీ పద్ధతి ఉండాలి మీకు అందరు చెప్తా ఉన్నాను మళ్ళీ ఒక్కసారి ఇటువంటి మాట ఎవరు మాట్లాడినా పార్టీకి సస్పెండ్ చేస్తాం ఎవడన్నా కానీ ఎంత పెద్దోడన్నా కానీ చైర్మన్ కానీ ఎవడన్నా కానీ పార్టీ అనేది క్రమశిక్షణ ఉంటుంది ఇటువంటి మాటలు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం మరోసారి మళ్ళీ ఇటువంటి మాట ఎవరు మాట్లాడను ఎక్కడ మాట్లాడను సోషల్ మీడియా కావచ్చు బయట మాట్లాడచ్చు పేపర్లో కావచ్చు ఎక్కడ మాట్లాడను వాళ్ళని ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా సరే పార్టీకి సస్పెండ్ చేస్తాం అవకాశం ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి కానీ ఇటువంటి మాట పద్ధతి కాదు నీకు ఏదైనా ఉంటే లోపల చెప్పాలి మాట్లాడాలి ఓ పద్ధతి ఉంటుంది దానికి మైక్ ఇవ్వకుండా ఇవ్వలేదంటావు ఇస్తేనే ఈ మాట మాట్లాడతావు పద్ధతి కాదు ఇది మళ్ళీ మాట్లాడతావు వద్దు కాదు నీకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాం ఎవరైనా సరే ఈయననే కాదు ఎవరైనా సరే ఇటువంటి పద్ధతి ఎవరున్నా ఫోటోలు అనేటివి చాలా మంది ఉన్నారు ఆడ ఉన్నాయి అది ఎవరు ఆ ఫోటో ఎవరిదా విను అవనొద్దు అనవసరం ఇటువంటి రాజకీయాలు వద్దు